మీరు భావిస్తున్నారా? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా సాగు చేస్తేనే డబ్బులు జమ, రైతు భరోసా స్కీమ్లో కీలక మార్పులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని అధికారులకు ఆదేశాన్ని జారీ చేశారు. ఇక ఒడిశాలో మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేష్ హతం. ఎన్కౌంటర్లో 6 మృతి. గణేష్పై 1.1 కోట్ల రివార్డు. ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్. ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న పార్టీకి ఒడిశాలో జరిగిన తాజా ఎన్కౌంటర్ మరింత దెబ్బతీసింది. ఒడిశాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటుగా మరో 5 మృతి చెందారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ ఉయికే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్ ఉయికే కీలక నేతగా ఉన్నారు అని చెప్పి ప్రచురించారు. మనకి తెలుసు మరి ఆ భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మావోయిస్టుకు సంబంధించిన ఉద్యమాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. 2026 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకుని కూర్చుంది. దానికి సంబంధించినట్టుగా కూమింగులు జరుగుతున్నాయి, ఎదురు కాల్పులు అక్కడక్కడ చెదురుమదురు గట్టలు జరుగుతున్నాయి, ఇలా చనిపోతున్నారు. కానీ మెజారిటీ పర్సెంట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలామంది పెద్ద ఎత్తున మావోలందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి లొంగిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జనజీవన స్రవంతిలోకి రండి, మీకు ఏది కావాలంటే పునరావాసం కల్పించి భారతదేశ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండేలా మీ అందరూ మంచిగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అక్కడ అలాంటి ప్రజలకి వ్యతిరేకమైన పనులు చేయొద్దు. మావోయిజం అనేది ఒకప్పుడు ప్రజల కోసం ఉండేది, కానీ ఇప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కాబట్టి దయచేసి మీరు వచ్చండి, మీకు ఒక ఆప్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. కానీ మెజారిటీ పర్సెంట్ కొంత వింటున్నప్పటికీ కొంతమంది ఇప్పటికీ కూడా తమ యొక్క కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు అనడానికి ఉదాహరణే ఈ గణేష్ తెలంగాణ బిడ్డ అయినటువంటి గణేష్ పరిస్థితి మనం. కానీ ఏ కారణాలతో వెళ్ళినప్పటికీ కూడా కొన్ని ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు కంపల్సరీ ఒక నిర్ణయం అయితే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటిని గౌరవించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని బయటికి వచ్చేసి మరింతమంది జనజీవన స్రవంతిలో కలవడానికి మావోలకి అవకాశం ఉండదని చెప్పి భావిస్తున్నారు అందరూ. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటికైతే గణేష్ ఎన్కౌంటర్ అయితే జరిగింది. 2026 కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మావోలు లేని భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకుని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో రెవెన్యూ శాఖే టాప్. ఏసీబీ స్వేచ్ఛ దాడుల్లో చిక్కుతున్న లంచావతారాలు. రెవెన్యూ నీటిపారుదల శాఖలు అధికారులు అక్రమ సంపాదన రికార్డు. గత ఏడాది కంటే కేసులు అధికం. 2024లో 152, 2025లో 220 ఫిర్యాదు చేస్తే పరుగు పెడుతున్న ఏసీబీ. ఇది చాలా దారుణం. అవినీతిలో రెవెన్యూ శాఖ చాలా ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ప్రజాశ్రేయస్సుని గాలి కొదిలేసి అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనకు కక్కుర్తిగా ఉండి ముందుకు పోతున్నవారు. ఇలాంటి కొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాసొమ్మును లూటీ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ రెవెన్యూ శాఖ టాప్లో ఉందంట అవినీతిలో. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికీ కూడా ప్రజల యొక్క సొమ్మును లంచాల మయంగా మారుస్తూ కావాల్సిన విధంగా బల్ల కింద చేతులు పెడుతూ ఈ రకంగా ముందుకెళ్ళి అవినీతి చేసి ఆ సొమ్ముతో మీరు మీ తిన్నది అరుగుతుందా, మీ కుటుంబాలకి మేలు చేకూరుస్తుందా అనేది సంబంధిత అధికారులు ఆలోచించాలి. పేదోడు అనే భారతదేశంలో ఉన్న ఎంతోమంది పేదల యొక్క కష్టాల శ్రమని చెమట చుక్కగా మార్చి ఒక్కోటి వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువులో ట్యాక్స్ ద్వారా వచ్చి తను భారతదేశంలో తన జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలు